సత్యసాయి జిల్లా కదిరి మండల్ వీరేపల్లిపేట ఒక చిన్న గ్రామం. మా చిన్న గ్రామము దాదాపు చంద్రబాబు నాయుడు ముందు 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అనేది చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఓ 3 సంవత్సరాలు 3 పీరియడ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఒక్క క్వార్టర్స్ కూడా ఇచ్చింది లేదు. మన పెద్ద ఆయన రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే టోటల్గా ఊరంతా క్వార్టర్స్. అంతకుముందు టోటల్గా ఒక బాధ కొట్టాలు ఉన్నాయి. అది మా గ్రామమే కాకుండా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి గ్రామం కూడా ఒక్క బోధ కొట్టం అనేది లేకుండా చేస్తానని ఆ రోజు పెద్ద ఆయన వాగ్దానం చేసినాడు. ప్రతి గ్రామం కూడా అందరికీ భూస్వాములు కావచ్చు, డబ్బులున్నోళ్ళు కావచ్చు, పేదవాళ్ళు కావచ్చు, బీజేపీ వాడు కావచ్చు, తెలుగుదేశం వాడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, పార్టీలతో పని లేకుండా ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేసినాడు. అదేవిధంగా అంతకు రెండింతల మన జగన్మోహన్ రెడ్డి గారు అంతకు రెండింతలుగా ఊర్లూర్లే కట్టిస్తున్నాడు. ఈ రోజుల్లో ఊర్లూర్లే వందలు వేలు. అవును సార్, ఆయనకి ఏం తెలుసు? అసలు పవన్ కళ్యాణ్ గారికి ఏం తెలుసు అని రాజకీయాన్ని గురించి ఏం తెలియదు. హైదరాబాద్లో కూర్చొని ఆ సినిమాలు షూటింగ్లు తీసుకుంటూ ఒక్కో సినిమాకు వాళ్ళు 50 కోట్లు 100 కోట్లు ఇచ్చుకుంటూ దాన్ని ఖర్చు పెట్టి కూడా టైంపాస్కి వస్తాడు. కానీ మన రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఏం అభివృద్ధి జరుగుతుంది, ఆ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏం జరుగుతుంది, ప్రజలు ఏం న్యాయం జరుగుతుందే లేదా, ఇవన్నీ గుర్తించలేదు ఆయన. జగన్ గారు మళ్ళీ సీఎం అయితే ఆంధ్ర రోడ్ల మీద మెయిన్ కత్తులు గొడవల్లో పట్టుకుని వచ్చి ప్రజలను కాపాడు. అవును సార్, ఆయనకి ఏంది అర్థం కాలే మాట్లాడేకి. ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియదు. అసలు ఆయన పార్టీ పెట్టుకోవడానికి అర్హుడు కాదు, ఆయన అర్హుడే కాదు. ఎందుకంటే దాదాపు 19 ఆయన పార్టీ పెట్టి 5 సంవత్సరాలు అయిందా 10 సంవత్సరాలు అయిందా? 14 సంవత్సరాలు ఆయన పార్టీ పెడితే కేవలం ఆయన ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలవలే. సిగ్గు కాదు ఆయనకు? మళ్ళా చంద్రబాబుతో పొత్తు, బీజేపీతో పొత్తు, ఇంకా ఏవే పార్టీలు ఉన్నాయో దానితో పొత్తు పెట్టుకోమను. ఎన్ని పొత్తులు పెట్టుకున్నా ఆయన పార్టీకి అర్హుడు కాదు. ఏమి ఉండదు, చిల్లి గవ్వు అంతా కూడా ఉండదు. ఆయన మన నారా లోకేష్ పాదయాత్ర చేసినా ఏముండదు, మన పవన్ కళ్యాణ్ రోడ్డు మీద పడి పొరినా ఏముండదు. మన జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్తున్నాడు, ఈసారి 175 గెలుస్తామని. అది వాస్తవంగా 175 గెలుస్తాం, అది పక్కా నిజం. ఎందుకంటే ఈసారి 2024లో నువ్వు నేను ఈ తెల్ల చొక్కా వేసుకున్న వాళ్ళు వేయాల్సిన అవసరం లేదు. ఓటు అమాయకులు వేసేస్తారు, ఓటు ప్రజలు వేసేస్తారు. ఓటు లబ్ధి పొందిన ప్రజలు ఓటు వేసేస్తారు. కాబట్టి వీళ్ళు ఎంత గింజుకున్నా ఎంత పొర్లినా చంద్రబాబు నాయుడు ఎన్ని అబద్ధం సృష్టించి మాట్లాడినా ఏంది కాదు. వాళ్ళకు వేరే విధి లేక మాట్లాడుతుంటారు. అంతేగాని మళ్ళా జగన్ గారి జెండా ఎగరడం ఖాయము. 175 మన సీఎం గారు ఏం చెప్తున్నాడు, 175 ఈసారి గెలుచుకుందామంటున్నాడు. అది ఖాయము, అది వాస్తవం. అంతేగాని వీళ్ళు ఎన్ని మాటలు మాట్లాడినా మన నారా లోకేష్ ఆఫ్టర్ ఆల్ ఒక ముఖ్యమంత్రి కొడుకు ఇదే మంగళగిరిలో పోటీ చేస్తే గెలుచుకోవాలి ఎమ్మెల్యేగా. ఇంకెందుకు ఆయనకు పాదయాత్ర ఇంకోటి అవసరం కదా? దండిగా వాళ్ళ నాన్న ఎవరు భయపడరు. జగన్ గారు కాదు, మనలాంటి కార్యకర్తలు కూడా భయపడరు ఆయన యువగలం చూసే. ఎవరు భయపడరు. ఏంది ఆయన యువగలము ఏంది చెప్పండి. ఇప్పుడు ఒక హంస రోడ్డు మీద తిరుగుతా పోతా ఉంటుంది. ఒక కాకి చెట్టు మీద నుంచి చూసి హంసను చూసి నవ్వుతుంది. ఏమంటుంది? నువ్వేనా పోయేది, నేను కూడా నీ మాదిరి నడుస్తానంటుంది. ఆ హంస ఏం చెప్తుందంటే, కాదు కాకి, నువ్వు ఈ జన్మ ఎత్తి మళ్ళీ ఇంకో జన్మ ఎత్తి పుట్టినా కూడా నాలాగా నువ్వు నడచలేవు అని ఆ హంస చెప్తుందంట కాకి. అది మన జగన్మోహన్ రెడ్డికిను మన నారా లోకేష్కి ఉండే తేడా. హంసకును కాకి ఉన్నంత తేడా ఉంది. వాస్తవం, అది ప్రజలకు తెలుసు, ఆయన కూడా తెలుసు. కాకపోతే దండి సంపాదించి పెట్టినాడు వాళ్ళ తండ్రి గారు. అది ఊరికే ఉంటే ఖర్చు పెట్టాలి కదా యాదవ్ ఒక దాన.